సహోదరి సహోదరులారా, దైవబిడ్డలారా, దివ్యవాణి క్రీస్తు సందేశం టీవీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఈ ప్రపంచంలో మనం జీవిస్తూ ఉండగా ఎన్నెన్నో విషయాలని మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నాలు చేస్తాం. కొన్నిసార్లు నిజమైనటువంటి జీవితం అంటే ఏంటి అనే దగ్గరికి వచ్చినప్పుడు రకరకాల మనుషులు రకరకాల విధాలుగా మనకి చెప్తూ ఉంటారు. ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అనేటటువంటిది. బైబిల్ గ్రంథానికి వస్తే గనక దేవాది దేవుడు సుస్పష్టంగా మానవుడు ఎలా జీవిస్తే బాగుంటుంది అనే విషయాల దగ్గర ఏమీ దాచకుండా ఎంత గొప్పగా దేవాది దేవుడు మన జీవితం నడిపిస్తుంటాడు అనే దగ్గర మనందరం అర్థం చేసుకోగలిగితే గనక నిజమైనటువంటి మానవ జీవితం అంటే ఏంటి, ఇహలోకంలో ఉండగా ఏం జరుగుతుంది, ఇంకా ఇంతేనా మన జీవితం, లేదా ఇంకా పరలోకంలో కూడా నిత్య జీవం అనేది ఉన్నదా అనేటువంటి విషయాల దగ్గర ఆ స్పష్టత సుస్పష్టత తెచ్చుకుంటే మన జీవితాలు ఎలాగుంటవి అనే దగ్గర ఈరోజు ఊరికి 4 మాటలు చెప్పుకుంటున్నాను. రోమీలకు రాసినటువంటి లేఖ 12వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుతున్నాను. రోమీలకు రాసినటువంటి లేఖ 12వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ వచనం వరకు చదువుతున్నాను. కాబట్టి సహోదరి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి ప్రీతికరమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని కనికరమును బట్టి మిమ్ము బ్రతిమాలుకొనుచున్నాను. పునీత పౌలుడు ఎంత చక్కగా చెప్పేస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి ప్రీతికరమును అయిన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడని దేవుని కనికరమును బట్టి మిమ్ము బ్రతిమాలుకొనుచున్నాను. 2వ వచనం చదువుతున్నాను. మీరు ఈ లోకపు ప్రమాణములను అనుసరింపకుడు. మీరు ఈ లోకపు ప్రమాణములను అనుసరింపకుడు. దేవుని మీలో మానసికమైన మార్పు ద్వారా నూతనత్వమును కలగజేయనిండు. చాలా గొప్ప వాక్యాలు ఈరోజు మనం చదువుతున్నాం. మీరు ఈ లోకపు ప్రమాణాలను అనుసరింపకుడు. దేవుని మీలో మానసికమైన మార్పు ద్వారా నూతనత్వమును కలగజేయనిండు. అప్పుడే మీరు దేవుని సంకల్పమును అనగా ఉత్తమమైనదయు ఆయనకు సమ్మతమైనదయు సంపూర్ణమైనదయు అగు దానిని తెలుసుకొనగలరు. ఈరోజు ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే కనుక మన జీవితాలు ఎంత గొప్పగా మార్చబడతాయి అనేటటువంటి దగ్గర దేవాది దేవుడు పునీత పౌలుడు ద్వారా గొప్ప వాక్యాలను పలికిస్తున్నాడు. ఈరోజు మనమనక దేవుని మనలో మానసికమైన మార్పును తెప్పించుకునేటట్లుగా నూతనత్వాన్ని కలగచేయండి దేవా అనేటటువంటి జీవిత విధానంలో వెళ్తూ ఉంటే గనక అప్పుడు మనము దేవుని సంకల్పమును అనగా ఉత్తమమైనదియు ఆయనకు సమ్మతమైనదియు సంపూర్ణమైనది ఒక దాన్ని తెలుసుకొనగలము అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు ఎన్నెన్నో గొప్ప గొప్ప అద్భుతాలు చేశాడు మనుషుల మధ్య, ఇప్పటికి కూడా చేస్తూనే ఉన్నాడు. ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభు శిష్యులకి ఒక గొప్ప విషయాన్ని చెప్తున్నాడు. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 24వ వచనం చదువుతున్నాం. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 24వ వచనం చదువుతున్నాం. నన్ను అనుసరింపగోరువాడు తన్ను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను. ఈరోజు దేవుడి యొక్క ఉత్తమమైనటువంటి ప్రణాళిక నీ జీవితానికి ఏంటి అని తెలుసుకోవాలని తపన పడుతున్న బిడ్డలకి యేసుక్రీస్తు ప్రభు ఈ సమాధానాన్ని ఇస్తున్నట్లు మనందరికి కనపడుతున్నది. చాలా ముఖ్యమైనటువంటిది. నన్ను అనుసరింపగోరువారు తన్ను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను. తన ప్రాణమును కాపాడుకొని చూచువాడు దానిని పోగొట్టుకొనను. నా నిమిత్తమై తన ప్రాణమును దారపోయేవాడు దాన్ని దక్కించుకొనను అంటూ ఇంకో గొప్ప వాక్యాన్ని ప్రభు చెప్తున్నాడు. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 26వ వచనంలో మానవుడు లోకమంతటిని సంపాదించి తన ప్రాణమును కోల్పోయినచో తన ఆత్మను కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి?
తన ఆత్మకు బదులుగా మానవుడు ఏమి ఇవ్వగలడు అంటూ ఈరోజు ప్రభు యేసు ఈ లోకమంతటిని జయించి సంపాదించుకున్న తర్వాత ఆత్మను కోల్పోతే ఏం జరుగుతుంది అంటూ ఈరోజు మనల్ని అందరినీ ఆత్మకు బదులుగా మానవుడు ఏమి ఇవ్వగలడు అంటూ ప్రియమైన సహోదరి సహోదర దైవిడ్లారా మనందరినీ కూడా జీవితం అంటే ఏంటో అర్థం చేసుకోండి అనేటటువంటి దగ్గర ఈరోజు యేసుక్రీస్తు ప్రభు మనందరినీ అర్థం చేసుకోండి, సిలువని ఎత్తుకోవటం అంటే ఏంటి అనే దగ్గర పునీత పౌలుడు దేవునికి ఆయన సమక్షంలో నూతనత్వాన్ని కలగజేయింది దేవా అని ప్రార్థన చేస్తున్నప్పుడు ఉత్తమమైన జీవితం విధానం ఏంటి అనే దగ్గర ఎంత చక్కగా పునీత పౌలుడు చెప్తున్నాడు. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదర దైవిడ్లారా ఈ విషయాలను అర్థం చేసుకోవటం కోసమై చక్రవర్తి చార్లెస్ ద గ్రేట్ గురించి 4 మాటలు చెప్పుకుంటున్నాను. చార్లెస్ ద గ్రేట్ ఆయన 742 సంవత్సరంలో జన్మించాడు, 814 సంవత్సరంలో మరణించాడు. వాళ్ళ అమ్మ చాలా తెలివైనటువంటి ఆమె, భక్తిపరురాలు. ఆమె తన జీవితాన్ని అర్థం చేసుకొని దేవుడి చిత్తానుసారంగా జీవించిన తపనతో ఉన్నటువంటి ఆమె. ఈ అబ్బాయిని చార్లెస్ ద గ్రేట్ చాల్మానాన్ని సెయింట్ డెన్నిస్ మఠవాసుల దగ్గరికి చదువుకోవడానికి పంపిస్తుంది. పునీత డెన్నిస్ అనే మఠవాస జీవితంలో ఉన్నటువంటి ఆ ఫాదర్ల దగ్గరికి, బ్రదర్ల దగ్గరికి చదువుకోవడానికి పంపిస్తుంది. వాళ్ళ నాన్న జర్మనీ దేశానికి రాజుగా ఉంటున్నటువంటి రోజుల్లో, చాలా చిన్న ప్రాంతం జర్మనీ దేశం కూడా విడిపోయి రకరకాలుగా అక్కడక్కడ విడిపోయినటువంటి ప్రాంతంలో ఒక ప్రాంతంలో ఆయన రాజుగా ఉన్నటువంటి పరిస్థితులు. చార్లెస్ ద గ్రేట్ ఈ ఫాదర్స్ మఠవాస జీవితం దగ్గరికి వెళ్ళి చదువుకొని వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత 768వ సంవత్సరంలో రాజుగా నియమించబడుతున్నాడు. ఆయన రాజుగా అయిన తర్వాత చాలా విషయాల్ని గమనిస్తూ ఆయన చేసినటువంటి కొన్ని గొప్ప విషయాలు ఏమైనా ఉన్నవి అంటే గనక ప్రియమైన సహోదరి సహోదర దైవిడ్లారా ఆయన యూరోప్ దేశాన్ని అంతటిని కూడా సఖ్యత ఐక్యత కలిగినటువంటి పరిపాలన తీసుకురావాలని తపన పడుతున్నాడు. ఆ రోజుల్లో రోమన్ చక్రవర్తులు అంతా ఓడిపోయి అంతా కూడా విభజనలు జరిగి చిన్న చిన్న ప్రాంతాలుగా విడిపోయి ఉన్నాయి. ఆ రోజుల్లో చార్లెస్ ద గ్రేట్ చాలా చాలా గొప్ప ఆలోచన చేస్తూ యూరోప్ దేశాన్ని అంతటిని కూడా సఖ్యతగా ఐక్యతగా ఉంచాలనే తపనతోటి అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఆ రోజుల్లో ప్రియమైన సహోదరి సహోదరులారా మొట్టమొదటిగా తాను చేసినటువంటిది జర్మనీ దేశాన్ని మొత్తాన్ని ఐక్యతగా సఖ్యతగా ఒక దగ్గరికి తీసుకురావటం. జర్మనీ దేశాన్ని అంత ముక్కలు అయిపోయినటువంటి ఆ దేశాన్ని అంత ఐక్యత సఖ్యత కలిగినటువంటి ఒక దేశంగా ఒక దగ్గరికి తీసుకురావటం. ఆ తర్వాత ఆయన చిన్నగా యూరోప్ దేశాలన్నింటినీ కూడా ఎట్లా ఒక దగ్గరకు తీసుకురావాలని చెప్పి అవసరమైతే యుద్ధాలు కూడా చేస్తా ఏ విధంగా యూరోప్ దేశాలను ఒక దగ్గరికి తీసుకొని వస్తున్నాడు. చిన్నగా ఆయన జీవితంలో నేర్చుకున్నది ఏదంటే క్రైస్తవత్వాన్ని అంతటా ప్రకటించాలి. ఎందుకంటే గనక యేసుక్రీస్తు ప్రభు మన మధ్యకు వచ్చి ఎన్ని గొప్ప కార్యాలు చేసి ప్రేమ అంటే ఏంటి, ఆప్యాయత అంటే ఏంటి, విశ్వాసము నమ్మిక ప్రేమతో కూడుకున్న జీవితం అంటే ఏంటి ఆయన మఠవాసుల దగ్గర నేర్చుకున్నటువంటి చార్లెస్ ద గ్రేట్ ఈ విషయాల్లో క్రైస్తవత్వంలో గొప్పతనాన్ని అర్థం చేసుకొని తాను ఎక్కడికి వెళ్తున్నా కానీ క్రైస్తవత్వాన్ని అంతటా కూడా ప్రాకేటట్లు చేయాలని తపనతోటి వెళ్తూ ఉన్నాడు. ఆ రోజుల్లో ప్రియమైన సహోదరి సహోదరుల దైవిడ్లారా పోప్ లియో థర్డ్, 3వ లియో పాపు గారు క్రిస్మస్ రోజున అది 800 సంవత్సరం రోమ్ నగరంలో ఆయన రోమన్ చక్రవర్తిగా ప్రకటిస్తున్నాడు. అప్పటికే చిన్నగా విడిపోయినటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా ఒక దగ్గరకు తీసుకురావటం ఒకటైతే, ప్రేమ ఆప్యాయతలతో కూడుకున్న క్రైస్తవత్వంతో కూడుకున్నటువంటి ఆ విలువలతో కూడుకున్నటువంటి జీవితాన్ని అంతా కూడా ప్రకటింప చేయాలని తపనతోటి వెళ్తూ ఎన్ని గొప్ప కార్యాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. అందుకే పాపు గారు ఆయన్ని రోమన్ చక్రవర్తిగా ప్రకటిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవిడ్లారా ఆ తర్వాత ఆయన జీవితంలో జరుగుతున్న గొప్ప విషయాలు ఏమైనా ఉన్నాయంటే గనక ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ
క్రైస్తవ మఠవాస జీవితాలు ఏర్పాటు చేయటం కోసం, అలాంటి స్కూల్స్ అలాంటివి ఏర్పాటు చేయటం కోసం కావలసినంత డబ్బుని దానంగా ఇవ్వటం, కొత్త ప్రాంతాలని, కొత్త భూములు కొనుక్కోవటం, అక్కడ కొత్త కొత్త మఠవాస జీవితాన్ని ప్రారంభించడానికి ఎంతో సేవ చేస్తూ ఉన్నాడు. దాంతోపాటు పాపుగారిని కూడా రక్షించాలనే తపనతోటి, పాపుగారిని కూడా ఇతరుల నుండి రక్షించాలనే తపనతోటి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసి పాపుగారిని ఏ విధంగా సంరక్షిస్తున్నాడు అనేటటువంటి విషయంలో కూడా ఆయన బాగా ఆరితేరినటువంటి ఆయన. ప్రియమైన సహోదరి సహోదర దైవీల్లారా, చిన్న చిన్నగా ఆయన ఎదుగుతూ ఉన్నాడు, పెద్దవాడు అవుతున్నాడు, చనిపోయే స్థితి వచ్చింది. ఆ రోజుల్లో కని విని ఎరగని రీతిలో తన సమాధి ఎట్లా ఉండాలి, ఆయన ఎలాగ సమాధి చేయాలి అనేటటువంటి విషయాల దగ్గర తన యొక్క మంత్రులకు చెప్తున్నాడు. మొట్టమొదటిది ఆయన అంటున్నాడు, ఆయన చనిపోయిన తర్వాత రాజసింహాసనం పైన నిటారుగా కూర్చున్నట్లుగా ఏర్పాటు చేయాలి. శరీరాన్ని, చనిపోయినటువంటి ఆ శరీరాన్ని నిటారుగా కూర్చున్నట్లుగా పెట్టాలి. తలపైన ఆ కిరీటాన్ని ఉంచాలి, చేతిలో రాజదండాన్ని ఉంచాలి. ఇక చిన్నగా ఒక గొప్ప విషయం ఆయన చెప్తున్నాడు. తెరిచిన బైబిల్ గ్రంథాన్ని నా యొక్క ఒడిలో పెట్టి ఉంచండి. తెరిచిన బైబిల్ గ్రంథాన్ని నా ఒడిలో తెరిచి ఉంచండి అనేటటువంటిది. ఆయన యొక్క చూపుడు వేలు ఎక్కడ ఉండాలి అనే దగ్గరకు వచ్చినప్పుడు, ఆయన చూపుడు వేలు ఎక్కడ ఉండాలి అనే దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చెప్తున్నటువంటి విషయం మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 26వ వచనంలో మనం చదువుకున్నట్లుగా, మానవుడు లోకమంతటిని సంపాదించి తన ప్రాణమును కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి, తన ఆత్మకు బదులుగా ఏమి ఇవ్వగలడు అనేటటువంటి వాక్యం దగ్గర ఈయన యొక్క చూపుడు వేలు అక్కడ పెట్టి ఉంచాలి అనేటటువంటి చెప్తున్నాడు. అలాగా తాను మరణించిన తర్వాత తన యొక్క శరీరం ఎలాగుండాలి అనేటటువంటిది చాలా విచిత్రంగా తన యొక్క మంత్రులకు చెప్తున్నాడు, ఎలా సమాధి చేయబడాలి అనేటటువంటిది. ప్రియమైన సహోదరి సహోదర దైవీల్లారా, ఆయన మరణించాడు. మరణించిన తర్వాత ఆయన చెప్పినట్లుగానే అన్నీ చేశారు. అన్నీ చేసిన తర్వాత ప్రియమైన సహోదరి సహోదర దైవీల్లారా, 2 శతాబ్దాల తర్వాత, 200 సంవత్సరాల తర్వాత ఒక గొప్ప విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం ఇప్పుడు. సంవత్సరాల తర్వాత ఎంపరర్ చక్రవర్తి ఓటో మూడవ చక్రవర్తి, అవును, మా తాతల ముత్తాతల సమయంలో చార్ల్స్ ద గ్రేట్ అనేటటువంటి ఆయన్ని ఈ విధంగా సమాధి చేయాలని రాసి ఉంది కదా, అది ఎట్లా ఉంది ఇప్పుడు? ఈ మంత్రులందరూ కూడా ఆ చక్రవర్తి చెప్పినట్లుగా, చార్లెస్ ది గ్రేట్ చెప్పినట్లుగా అలాగనే చేశారా లేదా అనేటువంటి కనుక్కోవటం కోసం 200 సంవత్సరాల తర్వాత మూడవ చక్రవర్తి ఓటో చక్రవర్తి ఆ సమాధిని తెరిపిస్తున్నాడు. తెరిపించిన తర్వాత ప్రియమైన సహోదరి సహోదర దైవీల్లారా, విచిత్రమైన విషయాలు ఏమైనా ఉన్నవంటే గనక ఈరోజు మనం అర్థం చేసుకోవటం కోసం ఆయన శరీరము, ఆ చక్రవర్తి యొక్క శరీరము, చార్ల్స్ ద గ్రేట్ యొక్క శరీరము కుళ్ళిపోకుండా, కృషించిపోకుండా అట్లాగనే ఉందంట. 200 సంవత్సరాల తర్వాత ఆ సమాధిని తెరిపిస్తే, అక్కడ బిషప్ కూడా ఉన్నారు. ఆ సమాధిని తెరిపించేటప్పుడు కొంతమంది గురువులు ఉన్నారు అక్కడ. ఆ సమాధిని తెరిచినప్పుడు ఆయన శరీరం కుళ్ళిపోకుండా, కృషించిపోకుండా అట్లానే ఉన్నదంట. ఆయన ఎలాగ సమాధి చేయాలో అన్నట్లుగా ఆయన ఎలాగ నిటారుగా కూర్చున్నట్లుగా చేశారు. తలపైన కిరీటాన్ని ఉంచటం, రాజదండాన్ని చేతిలో ఉంచటం,
తెరిచిన బైబిల్‌ని అలాగనే ఉంచడం అనే దగ్గర గొప్ప విషయాలు అక్కడ కనపడుతున్నటువంటి ఏమైనా ఉన్నాయంటే గనక, మొట్టమొదటిది ఆయన శరీరం కుళ్ళిపోకుండా కృషించిపోకుండా అట్లాగనే ఉండటం. కిరీటం కొద్దిగా అటు ఇటు అవ్వటం వల్ల కొద్దిగా అటు ఇటు వంగి ఉన్నట్లు కనపడుతుంది. ఆ రాచదండం అనేటటువంటిది చెద పురుగులు తిని దాదాపు ఇరిగిపోయే స్థితిలో ఉందది. కానీ బైబిలు మాత్రం, బైబిలు మాత్రం 200 సంవత్సరాల తర్వాత ఒకటి ఆయన శరీరం కుళ్ళిపోకుండా, కృషించిపోకుండా ఉండటం ఒకటైతే, ఆ బైబిల్ గ్రంథం అలాగనే చెక్కు చెదరకుండా అలాగనే ఉన్నదంట. ఆ బైబిల్ గ్రంథం చెక్కు చెదరకుండా అలాగనే ఉన్నదంట. ఈయన చూపుడు వేలు మత్తయి శుభవార్త ఇందాక మనం చెప్పుకున్నట్లుగా 16వ అధ్యాయం 26వ వచనం దగ్గర ఆ చూపుడు వేలు అలాగనే అక్కడ ఉన్నదంట. ఇది చూసిన తర్వాత బిషప్స్, అక్కడున్న గురువులు వీళ్ళందరూ కూడా మానవుని జీవితం అంటే ఏంటి అనే దగ్గరకు వచ్చినప్పుడు, ఒక రాజుగా ఉండి, ఒక చక్రవర్తిగా అయ్యి ఎన్నెన్నో సమస్యలను చూడాలి, ఎన్నెన్నో యుద్ధాలు చేసే పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. ఒక సఖ్యతగా, ఐక్యతగా ముందు తన దేశాన్ని ఉంచుకోవటం ఒకటైతే, రెండోది యూరప్ దేశాలన్నిటిని ఒక దగ్గరికి తీసుకురావటం ఒకటైతే, మరీ ముఖ్యంగా తన ఆత్మను కోల్పోకుండా ఉండేటటువంటి జీవితం ఏంటనే దగ్గర వాళ్ళ మమ్మీ చార్ల్స్ ద గ్రేట్ వాళ్ళ తల్లి ఎంత చక్కగా ఆ బిడ్డకి విద్యను నేర్పిస్తుంది. ఎక్కడ అంటే పునీత డెన్నిస్ గారి మఠవాస జీవితంలో ఈ అబ్బాయి చిన్నగా ఉన్నప్పుడు, చార్లెస్ ద గ్రేట్ చిన్నగా ఉన్నప్పుడు ఏమేమి నేర్చుకున్నాడు, ఏమేమి పాటించడం తపన పడ్డాడు. ఒక రాజుగా ఉండి, ఒక చక్రవర్తి అయ్యి, అన్ని విషయాల్లో దేవుడు తగినట్టుగా జీవించడం అంటే ఏంటి అనే దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన శరీరం కుళ్ళిపోకుండా, కృషించిపోకుండా ఉండటం అంటే ఏంటి? ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఈరోజు ఈ విషయాల గురించి మనం చెప్పుకుంటూ ఉండగా, ఇందాక మనము ఎంత చక్కగా రోమీయులకు రాసిన లేఖలు మనం చదివాం. కాబట్టి సహోదరి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి ప్రీతికరము అయిన సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుకొనుడని దేవుని కనికరమును బట్టి మేము బ్రతిమాలుకొనుచున్నాను అని పునీత పౌలు ఎంత చక్కగా చెప్పేస్తున్నాడు. కాబట్టి సహోదరి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి ప్రీతికరమైన సజీవ యాగముగా మీ శరీరమును దేవునికి సమర్పించుకొనుడని దేవుని కనికరమును బట్టి మేము బతిమాలుకొనుచున్నాను. మీరు ఈ లోకపు ప్రమాణాలను అనుసరింపకుడు, దేవుణ్ణి మీలో మానసికమైన మార్పు ద్వారా నూతనత్వాన్ని కలగచేయనిండు. ఎప్పుడైతే మన జీవితము దేవుని యందు ఎదగాలని తపన పడుతూ ఉంటామో, మన జీవితాలు ఎలాగ ఉంటాయి అనే దగ్గరికి వచ్చినప్పుడు నూతనత్వాన్ని దేవుడు కలగచేసేటట్లుగా మీ జీవితాన్ని సాగించడం నేర్చుకోండి అంటూ, అప్పుడే మీరు దేవుని సంకల్పమును అనగా ఉత్తమమైనదియు, ఆయనకు సమ్మతమైనదియు, సంపూర్ణమైనది అగు దాన్ని తెలుసుకొనగలరు అంటూ పునీత పౌలుడు చెప్పినటువంటి మాట ఈ చార్లెస్ ద గ్రేట్, పునీత చార్లెస్ ద గ్రేట్ జీవితంలో, చక్రవర్తి జీవితంలో ఎంత గొప్పగా దీవించబడింది. యేసుక్రీస్తు ప్రభు కూడా ప్రపంచం మొత్తాన్ని జయించి చివరికి నీ ఆత్మను కోల్పోతే ఏమవుతుందన్న దగ్గర ఈయన ఆ చూపుడు వేలుని బైబిల్లో ఉంచండి, నేను చనిపోయిన తర్వాత కూడా అంటూ తెరిచిన బైబిల్ అనేటటువంటిది ఆయన మనస్తత్వాన్ని ఎంత గొప్పగా తెలియజేస్తుందో చూడండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, 3వ వచనంలో రోమీయులకు రాసినటువంటి లేఖ 12వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాం. ఏలైనా నాకు వసగబడిన దేవుని దయచేత మీ అందరికీ నేను ఇట్లు చెప్పుచున్నాను. పునీత పౌలుడు ఆ లేఖలో ఎంత చక్కగా చెప్పేస్తున్నాడు. ఏలైనా నాకు వసగబడిన దేవుని దయచేత మీ అందరికీ నేను ఇట్లు చెప్పుచున్నాను. ఔచిత్యమును అతిక్రమించి మిమ్ము మీరు గొప్పగా భావించుకొనకుడు. ఔచిత్యమును అతిక్రమించి మిమ్ములను మీరు గొప్పగా భావించుకొనకుడు. దానికి బదులుగా మీ ఆలోచనలో అణుకువ చూపుడు. మీలో ప్రతి వ్యక్తియు దేవుడు తన కొసగిన విశ్వాసమును బట్టి తను ఎంచుకొనవలెనని చెప్తున్నాను అంటూ పునీత పౌలు ఎంత గొప్ప వాక్యం అంటున్నాడు. ఔచిత్యమును అతిక్రమించి మిమ్మును మీరు గొప్పగా భావించుకొనకుడు. దానికి బదులుగా మీ ఆలోచనలో అణుకువ చూపుడు. మీలో ప్రతి వ్యక్తియు దేవుడు తాను కొసగిన విశ్వాసమును బట్టి దేవుడు చూపిన మార్గంలోనికి వెళ్ళటం నేర్చుకోండి అంటూ పునీత పౌలు ఎంత చక్కగా చెప్పేస్తున్నాడు.
ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఈరోజు రోమీయులకు రాసినటువంటి లేఖ 12వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను. రోమీయులకు రాసినటువంటి లేఖ 12వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాం. ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడుగును ద్వేషించి మంచిని అట్టి పెట్టుకునేటటువంటి జీవితంలోనికి రండి అని పునీత పౌలుడు ఎంత గొప్పగా చెప్పేస్తున్నాడు. ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడుగును ద్వేషించి మంచిని అంటిపెట్టుకొని ఉండు. 10వ వచనంలో చదువుతున్నాం. ఒకరిని ఒకరు సోదర భావంతో ప్రేమించుకొనుడు, ఒకరిని ఒకరు గౌరవించుకొనుటకై త్వరపడుడు, సోమరిపోతులై ఉండక కష్టపడి పనిచేయుడు, భక్తిపూరితమగు హృదయములతో ప్రభువును సేవింపుడు. 12వ వచనంలో మీ నిరీక్షణలో ఆనందింపుడు, మీ నిరీక్షణలో ఆనందింపుడు, కష్టములలో ఓర్పును వహింపుడు, సర్వదా ప్రార్థింపుడు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఈరోజు ప్రభువు మనందరినీ కూడా మన జీవితంలో ఇహలోకంలో ఉండగా దేవుడి చేత నూతనత్వం కలిగజేసేటటువంటి జీవితంలోనికి వెళ్ళేటటువంటి జీవితం నేర్చుకోవటానికి ప్రయత్నాలు చేయండి. దేవుని సంకల్పం అనగా ఉత్తమమైనది, ఆయనకు సమ్మతమైనది, సంపూర్ణమైనదిగా దేవుడు తప్పకుండా తెలియచేస్తాడు మీకు. ఆ జీవితం ఎలాగుంటుంది అనే దగ్గరకు వచ్చినప్పుడు ఈరోజు పునీత పౌలుడు ఎన్ని గొప్ప విషయాలు మనకు ప్రబోధిస్తున్నాడు. ప్రేమ నిష్కపటమైనదిగా ఉండటం నేర్చుకోండి, చెడుగును ద్వేషించి మంచిని అట్టిపెట్టుకొని ఉండటం నేర్చుకోండి, ఒకరిని ఒకరు సోదర భావంతో ప్రేమించుకొనుడు, ఒకరిని ఒకరు గౌరవించుకొనుటకై త్వరపడండి. గౌరవించుకోవటం కోసమై త్వరపడండి. మన జీవితాల్లో జాగ్రత్త పడకపోతే ఇతరుల పేర్లు చెడగొట్టడానికి ఎంత గొప్పగా పరుగులు తీస్తూ ఉంటాం. అందరికంటే ముందే ఉంటాం మనం ఒక్కోసారి జాగ్రత్త పడకపోతే. ఈరోజు ప్రభు అయినటువంటి దేవుడు పునీత పౌలుడు ద్వారా ఇన్ని గొప్ప విషయాలు మనకు ప్రబోధిస్తున్నాడు. ఒకరిని ఒకరు సోదర భావంతో ప్రేమించుకొనుడు, ఒకరిని ఒకరు గౌరవించుకొనుటకై త్వరపడుడు. 11వ వచనం చదువుతున్నాం. సోమరిపోతులై ఉండక కష్టపడి పని చేయండి, పని చేసుకోవడం నేర్చుకోండి. భక్తిపూరితమగు హృదయములతో ప్రభువును సేవింపుడు, భక్తిపూరితమైనటువంటి హృదయముతో ప్రభువుని సేవింపుడు. మీ నిరీక్షణలో ఆనందింపుడు. మనం అనుకునే అన్నీ వెంటనే జరగవు, టైం పడుతుంది, సమయం పడుతుంది. మనం ఎదుగుతూ ఉండగా నేర్చుకోవాల్సిన విషయాల్ని మంచి విషయాల వైపు తిప్పుకుంటూ మన జీవితాన్ని సాగించడంలో నిరీక్షణ అనేటువంటి చాలా ముఖ్యం. మీ నిరీక్షణలో ఆనందింపుడు, కష్టములలో ఓర్పు వహింపుడు. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి. ఈరోజు చార్లెస్ ద గ్రేట్ ముందు తన దేశాన్ని ఐక్యతగా ఉంచుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలి. అంత విడిపోయి ముక్కలు అయిపోయినటువంటి దేశాన్ని ఒక దేశంగా మార్చుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలి. అవసరం వస్తే యుద్ధాలు చేయాలి. అయినా కానీ ఆయన నేర్చుకుంటున్నటువంటి విషయాల్లో కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి మంచిని చేసేటప్పుడు. అయినా కానీ కష్టంలో ఓర్పు వహింపుడు అంటూ సర్వదా ప్రార్థింపుడు. ఇక మన జీవితాల్లో కష్టాలు రావచ్చు, బాధలు రావచ్చు, శ్రమలు రావచ్చు. ఏదైనా సాధించాలంటే మరీ ముఖ్యంగా దేవుడి చేత దీవించబడిన ఆ నూతనత్వాన్ని కలగజేసేటటువంటి దేవుని యొక్క సంకల్పమైన ఉత్తమమైన తెలుసుకోవటంలో ఎన్నెన్నో ఒడిదొడుకులు వస్తూ ఉంటాయి. అయినా కానీ సర్వదా ప్రార్థించడంలో ఉండండి అంటూ 13వ వచనం చదువుతున్నాం. రోమీయులకు రాసినటువంటి లేఖ 12వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాం. అవసరంలోనున్న సోదరులను ఆదుకొనుడు. అవసరాల్లో ఉండేటటువంటి సోదరులను ఆదుకోవటం అనేటటువంటి చాలా ముఖ్యమని నేర్చుకోండి అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్ము హింసించు వారిని దీవింపుడు. ఇక్కడనే యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నట్లుగా సిలువను ఎత్తుకోండి అనేటటువంటి బాట, మిమ్ము హింసించు వారిని దీవింపుడు, వారిని శపింపకుండా దీవింపుడు అంటూ పునీత పౌలుడు దేవుడి యొక్క సంకల్పం, ఆ నూతనత్వం, దేవునికి సమ్మతమైనది, సంపూర్ణమైన దాన్ని తెలుసుకోవటంలో ఆ పవిత్రమైన జీవితం ఎలాగుంటుందనే దగ్గరకు వచ్చేలకి మనము గౌరవించడానికి పరుగులు తీస్తాం. ఎవరైనా కానీ మమ్మల్ని హింసించేటటువంటి స్థితికి వచ్చినప్పుడు వాళ్ళని శపించకుండా దీవించడం అనేటటువంటి నేర్చుకుంటాం మన జీవితంలో. ప్రియమైన సహోదరి సహోదరులారా, 15వ వచనం చదువుతున్నాం.
ఆనందించు వారితో ఆనందింపుడు, దుఃఖించు వారితో దుఃఖింపుడు అంటూ ఈరోజు మన జీవితాలన్నీ కూడా ఎంత గొప్పగా ఆ నూతనత్వం కలిగినటువంటి జీవితం. మీరు ఈ లోక ప్రమాణాలను అనుసరింపకుడు, దేవుణ్ణి మీలో మానసికమైన మార్పు ద్వారా నూతనత్వాన్ని కలగచేయనిండు. అప్పుడే మీరు దేవుని సంకల్పమును అనగా ఉత్తమమైనదియు, ఆయనకు సమ్మతమైనదియు, సంపూర్ణమైనది ఒక దాన్ని తెలుసుకొనగలరు అంటూ ఈరోజు పునీత పౌలుడు ఎంత గొప్ప వాక్యాన్ని మనకు ప్రబోధిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నట్టుగా నా సిలువను ఎత్తుకొనుడు, నన్ను అనుసరింపగోరువాడు తను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొనుడు అనగానే, ఈరోజు ఎవరైనా హింసిస్తుంటే కూడా వారిని దీవించడం అనే అంత ఎత్తుకు ఎలా ఎదుగుతామనే దగ్గరకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ సిలువ అంటే ఏంటో మనకు నేర్పుతూ ఆ నూతనత్వము దేవుడు పవిత్రమైన జీవితాన్ని చూపిస్తూ వాళ్ళందరూ ఎంత గొప్పగా నడిపిస్తున్నాడు అనేటటువంటి దగ్గర ఈరోజు దేవుడు చాలా గొప్ప విషయాలు మనకు చెప్తూ ఉండగా మనం అందరం కలిసిమెలిసి దేవుడు చూపుతున్న నూతనత్వమైనటువంటి జీవితంలోనికి ఉత్తమమైనది, సమ్మతమైనది, సంపూర్ణమైన దాన్ని తెలుసుకొని అలాంటి పవిత్రమైన జీవితంలో ఎదుగుతూ ఈరోజు చార్ల్స్ ది గ్రేట్ ఎంత గొప్పగా రాజుగా చక్రవర్తిగా ఉండి చివరికి తన శరీరాన్ని కుళ్ళిపోకుండా కృషించిపోకుండా ఉండగలిగే జీవితం వైపు ఎలా నడవగలిగాడు, దేవుడి చేత ఎలా దీవించబడ్డాడు, ఆ బైబిల్ గ్రంథాన్ని తెరిచి ఉంచి తన చూపుడు వేలుని ఎంత చక్కగా ఎక్కడ ఉండాలనో ఎలాంటి జీవితం జీవించాలనే దగ్గర ఎంత గొప్ప విషయాన్ని నేర్పుతున్నాడు. ఈరోజు ఆ దేవుడు నేర్పుతున్న గొప్ప సత్యాలు మనం కూడా ఎదగాలని దేవుడి చేత ఆశీర్వదించబడి ఇంకెంతో మందికి ఆశీర్వకరమైనటువంటి జీవితంగా మనం ఉండాలని ప్రార్థన చేసుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.